హలో అండి. నేను వీడియోలు తీయాలి అంటే నాకు స్టాండ్ లేకపోతే వాళ్ళ వీళ్ళ సహాయం తీసుకోవాల్సొస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాననమాట. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో కోసం అని చెప్పేసి అది హ్మ్, ఎట్లా అంటే మనకి ఫోటోలు తీసుకోవడానికి సెల్ఫీ స్టిక్ లాగా పనికొస్తది. ప్లస్ మనకి ఎక్కడికి పోయినా కూడా స్టాండ్ లాగా పెట్టుకోవడానికి పనికొస్తదనమాట. అది నేను ఆర్డర్ పెట్టాను అమెజాన్‌లో వచ్చింది. అది మీరెవరన్నా కొనుక్కోవాలనుకుంటే కూడా మీకు కూడా ఉపయోగపడుతుందని అనిపించింది. నేను దాని రివ్యూస్ చూశాను. చాలా బాగుంది. దానికి నేను లింక్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. చూడండి. దాంతో పాటు ఇంకా నేనేంటంటే సెల్లుల్లో మొత్తం మెమరీ నిండిపోతుందనమాట. నిండిపోతుంటే ఇబ్బందవుతుందని చెప్పేసి నేను ఈ పెన్ డ్రైవ్‌కి హ్మ్. ఈ పెన్ డ్రైవ్‌ల్లోకి ఎక్కించుకోవడం కోసం అని చెప్పేసి ఆహ్, ఈ సెల్ నుంచి దీనికి అటాచ్ పెట్టి మనం దీంట్లో నుంచి మనం ఎక్కించుకోవడానికి ఒక పిన్ ఉంటదనమాట. ఆ పిన్ కూడా బుక్ చేశాను. అది కూడా 350 ఏమో ఉంది. అది కూడా ఆర్డర్ పెట్టాను. అది ఇది 2 కలిపి వచ్చినాయండి నాకు. వీడియోలు తీయాలంటే చాలా ఇబ్బందవుతుంది. అంటే హ్మ్, నాకు వాళ్ళ వీళ్ళ సహాయం కావాల్సొస్తుంది. అందుకని చెప్పేసి నేను అది తీసుకున్నాను. ఆహ్, ఆ స్టాండ్ ఎలా ఉంది ఏంటనేది కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి ఇది ఆర్డర్ పెట్టాను. దీంట్లోనే 2 వచ్చినాయి. దీన్ని ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది, ఎలా పనిచేస్తదనేది చూపిస్తాను. మీ ముందే కట్ చేస్తున్నాను. ఇదిగోండి. ఇదిగో కియో K10 అని ఉంది కదా! ఇది మోడలు. హ్మ్. దీంట్లో సెల్ఫీ స్టిక్ ప్లస్ స్టాండ్ 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. K10 అని వచ్చింది. హ్మ్. KRATOS కరటాస్ అని దీని పేరనమాట. దీన్ని ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇదిగోండి ఇలా ఇచ్చాడనమాట. ఇది మనకి హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకొని పోవడానికి కన్వీనియంట్ గా ఉంటది. స్టాండ్ లాగా ఉపయోగించుకోవడానికి కూడా పనికొస్తది. ఇప్పుడు సెల్ఫీస్ ఎక్కువ అని అంటే ఇగోండి దీనికి రిమోట్ కూడా ఇచ్చాడు. ఇగోండి దీనికి ఒక రిమోట్ ఇచ్చాడు. ఆహ్, దీంట్లో ఇగో ఇది పిన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సెల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇంట్లో సెల్ పెట్టుకునే సి పిన్ ఉంటది కదా! ఆ సి పిన్ లాగా పెట్టుకోవడానికే అన్నమాట. దీంట్లో వాటికి సంబంధించింది ఐడీ కార్డ్, గ్యారంటీ కార్డు అది ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది కూడా ఇచ్చాడనమాట. దీన్ని ఇప్పుడు నేను చూపిస్తా. ఇది మనం ఏంటంటే ఛార్జింగ్ పెట్టేసుకొని ఇక్కడే ఉండి బంద్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం బ్లూటూత్ ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు. అంటే సెల్ దీనికి పెడతాం కదా! ఈ సెల్‌కి దీన్ని బ్లూటూత్‌తోని అటాచ్ చేసుకుంటే మనకి అక్కడ పోకుండా ఇక్కడ ఉంటే సెల్ఫీ తీసుకోవచ్చు, ఇక్కడ ఉంటే వీడియో చేసుకోవచ్చు అనమాట. మనం దగ్గర పోవాల్సిన పని ఉండదు. ఇది ఆహ్, ఇదండి. ఇగో ఇలా ఇచ్చాడనమాట. ఇది ఇగోండి. ఇది రిమోట్ అన్నమాట. ఓకేనా? చూడండి. ఇది ఓకే. ఇది మనం సెల్ పెట్టుకోవడం కోసం అన్నమాట. ఈ సెల్ ఉంది కదా! ఇదిగోండి ఇది సెల్లు. దీన్ని మనం ఇలా పట్టుకొని ఇలా పెట్టుకొని మనము 365 డిగ్రీస్ ఎలాగైనా ఇట్లా నిలువుగా తీసుకోవచ్చు, ఇట్లా అడ్డంగా తీసుకోవచ్చు. మళ్ళీ మనం ఇగో ఇలా ఎటు ఇలా తిప్పడానికి కూడా ఎటువైపైనా స్టాండ్ ఒకసారి పెట్టుకొని ఇలా తిప్పాలన్నా కూడా తిప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా చూడండి మనం ఏ లెవెల్లో పెట్టుకోవాలంటే దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఇట్లా వెనక్కి మనం ఏ రకంగా అయినా 365 డిగ్రీస్ ఇలా వంపుకొని తీసుకోవచ్చు అనమాట. వంట చేయాలనుకోండి ఇలా పెట్టుకోవచ్చు. స్టవ్ కాడ ఇట్లా వంపుకొని నిలబడి ఇట్లా వెనక్కి ఇట్లా మనం పైకి తీయాలంటే ఇలా తీయచ్చు. స్ట్రైట్ గా తీయాలంటే ఇలా తీయాలి. వంట చేయాలంటే వంట కాడ స్టాండ్ దగ్గర ఇలా పెట్టుకోవాలి. ఇలా అన్ని వైపులా తిప్పుకోవచ్చు. దీన్ని మనం ఇలా 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 తిప్పేసుకొని టైట్ చేసుకోవచ్చు. దీన్ని మాత్రం ఇగో ఇలా నిలువు కావాలంటే ఇలా తీయాలి. అడ్డంగా తీయాలంటే దీన్ని ఇలా తిప్పాలి. ఇలా తిప్పాలన్నమాట. అయితే దీన్ని స్టాండ్ ఎలా అనేది చూపిస్తా. ఫస్ట్ ఈ కింద దీన్ని విడదీయాలి. ఇదిగోండి ఇలా వించుకుంటది అనమాట. దీన్ని మనం టేబుల్ మీద కూర్చొని వీడియోలు చేయాలన్నా, లైవ్స్ చేయాలన్నా కూడా ఇంకో ఇలా పెట్టుకొని టేబుల్ మీద కూర్చొని ఇలా లైవ్స్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి చూడండి.
ఇలా టేబుల్ మీద పెట్టుకొని లైవ్ చేయాలన్నా కూడా ఇలా చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంది, ఇగోండి ఇలా ఇలా పెట్టుకొని చేయొచ్చు లైవ్. కూర్చొని మనం మాట్లాడవచ్చు, లైవ్ చేయొచ్చు. ఇది ఎలా కావాలంటే అలా తిప్పుద్ది. ఇక దీన్ని చూడండి, ఇలా కూర్చొని ఇలా తిప్పుతా ఉండొచ్చు అనమాట. 365 degrees తిరుగుతానే ఉంటుంది అనమాట. అయితే దీన్ని ఎంత హైట్ పెంచవచ్చు అనేది ఇవ్వండి చూడండి. 72 హైట్ పెరుగుతుందండి. ఇవ్వండి ఇది కింద పెడతామా చూడండి. ఇక ఇప్పుడు ఇంత హైట్ అనేది పెరుగుతుంది అనమాట. ఇంత హైట్ మీకు కనపడుతుందా? ఇంకో నేను వాళ్ళు ఒకసారి మీకు ఆఫ్ చేసి చూపిస్తా. ఇగో చూడండి ఎంత హైట్ ఉందో చూడండి. అంత హైట్ కూడా మనం స్టాండ్ లాగా ఉపయోగించుకోవచ్చు. దానికి 4 కాళ్ళు వచ్చినాయి అన్నమాట. దీన్ని కూడా మనం ఇలా రౌండ్గా ఇవ్వండి, ఇలా ఎటైనా తిరుగుతుంది అనమాట. దీన్ని పట్టుకొని ఇలా తిప్పవచ్చు అనమాట. మళ్ళీ దీన్ని కూడా ఇవ్వండి, ఇదిగోండి ఇలా మనం నిలువు కావాలంటే నిలువు, అడ్డం కావాలంటే అడ్డం తిప్పుకోవచ్చు. మనం స్టాండ్ కదిలించకుండానే దీన్ని మనకి ఎటు సైడు తిప్పాలన్నా కూడా ఇలా తిప్పుతూ ఉంటే తిరుగుతూ ఉంటుంది అనమాట రౌండ్గా. ఇక చూడండి స్టాండ్ కూడా అలానే ఉంది. చూసారా ఎంత హైట్ ఉందో? 72 హైట్ ఉందంట సెంటీమీటర్స్. దీన్ని మనం ఎంత హైట్ కావాలన్నా తగ్గించుకోవచ్చు. దీన్నే మనం సెల్ఫీ స్టిక్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. చూస్తున్నారా ఎట్లా తగ్గుతుందో? చూడండి ఇలా తగ్గించుకోవచ్చు. మనం ఇలా టేబుల్ మీద పెట్టుకొని కూడా కూర్చొని కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అది ఓకేనా? ఇది ఈ స్టాండ్ గురించి అండి. ఈ స్టాండ్ లింక్ కావాలంటే నేను పెడతాను. ఇంకా కొన్నిటికి 3 కాళ్ళే ఉన్నాయి, కానీ దీనికి 4 కాళ్ళు ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే సెల్ఫీ స్టిక్ లాగా పనికొస్తుంది, ప్లస్ స్టాండ్ లాగా పనికొస్తుంది. 365 degrees తిరుగుతుంది. మళ్ళీ మనం నిలువుగా చేసుకోవచ్చు, అడ్డంగా చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి రిమోట్ అనేది కూడా రిమోట్ కూడా ఉంది చూడండి. ఇది రిమోట్ అనమాట. దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇదిగోండి పిన్ ఒకటి ఇచ్చాడు. ఇదిగోండి పిన్ను. ఈ పిన్నుతోనే రిమోట్ మనం ఛార్జింగ్ పెట్టుకుంటే మంచిగా మనకి అన్ని విధాలు ఉంటుంది. మనకి ఫోల్డ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇది చాలా సింపుల్గా అవుతుంది అనమాట. ఇదిగోండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇంకో ఇది తీయడం కూడా చెప్పా కదా, ఇలా అనాలి. ఇలా ఓపెన్ చేస్తూ ఉంటే వస్తానే ఉంటుంది. ఇవ్వండి ఇంత హైట్. ఇప్పుడు నేను నిలబడ్డా కదా, నాకన్నా హైట్ ఉంది. నేను 5.5.5 ఉన్నా. ఇది నాకంటే ఎక్కువ 72 ఉంది అనమాట. ఇది 72 హైట్. ఇవ్వండి నా హైట్ కంటే ఎక్కువ ఉంది. దీన్ని మళ్ళీ ఎలా తగ్గించుకోవచ్చు అన్నది కూడా చూపిస్తా చూడండి. ఇక తగ్గుతుంది చూడండి. ఇవ్వండి అట్లా ఒక్కొక్క దానికి దగ్గరకు వస్తుంటది. ఇవ్వండి చూసారుగా. దీన్ని మళ్ళీ పైకి లాగాలి, ఎర్రగున్న దాన్ని ఇట్లా పైకి లాగితే ఇది మొత్తం దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చాక దీన్ని కూడా కిందకు నొక్కాలి. నొక్కిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవచ్చు. సెల్ఫీ స్టిక్ లాగా పనికొస్తుంది, స్టాండ్ లాగా పనికొస్తుంది. మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అంటారని చెప్తున్నాను. చాలా వెయిట్ కూడా 450 grams ఉందండి. చాలా స్టాండర్డ్గా ఉంది. 4 కాళ్ళు ఉంటాయి, రిమోట్ ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, సెల్లులు వేసుకోవాల్సిన పని లేదు. ఓకేనా ఫ్రెండ్స్? అలానే ఇంకో నేను డిటాచ్ ఇప్పుడు సెల్ కోసం అన్ని మెమరీ నిండిపోతుందని చెప్పి దీన్ని కూడా అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను. ఇంకో వీటికి మనం పెన్ డ్రైవ్లు గుచ్చుకొని సెల్లులు గుచ్చుకుంటే మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇదిగోండి ఇలా గుచ్చుకొని ఇట్లా ఎక్కించుకోవచ్చు అనమాట. చూసారా ఇలా లైట్ వెలుగుతుంది. ఇలా మన దగ్గర పెన్ డ్రైవ్స్ పెట్టుకుంటే వీటిలోకి ఎక్కించుకొని మెమరీతో ప్రాబ్లం లేకుండా ఐకోడ్లో పోకుండా ఉంటుంది అనమాట. మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో పెట్టాను. నేను దీని లింకు పెడతాను,
ఇప్పుడు దీని లింక్ కూడా పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? నా దగ్గర ఇంకొకటి చిన్నది ఉంది. ఈ చిన్నది కూడా ఏంటంటే సెల్ఫీ స్టిక్ లాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇంకో ఇది ఫస్ట్ తిరుపతిలో కొన్నాను అనమాట. ఇదైతే నా దగ్గర లింక్ లేదు, షాప్లో కొన్నాను. ఇది 3 కాళ్ళు వస్తాయి, ఇంత పొడిగే ఉంటుంది అనమాట, ఇంకంతకన్నా పొడుగు రాదు. సెల్ఫీ స్టిక్ ఇది. ఇది కూడా ఇంకా నాకు ఇది సరిపోవటం లేదని చెప్పేసి నేను అది పెట్టుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నేనైతే వీటి మాత్రం డిస్క్రిప్షన్లో పెడతాను. నేను ఏ వస్తువైనా నాకు మంచిది ఉంది వద్దు అనుకుంటేనే నేను యూట్యూబ్లో చేస్తా తప్పితే